ఆ సీజన్ తర్వాత నా జీవితంలో దీవెన చూసాను చూడాలి. ఉన్నదంతా పెట్టాను, నిజంగా చెప్తున్నాను, జీరో డబ్బు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన టైఅప్ అయిన వార్ పేమెంట్స్ క్లియర్ చెప్తే నా మీద పడింది. ఇన్ఫ్యాక్ట్ నాకు అప్పు అయిపోయింది చెప్పాలంటే. బట్ దెన్ ఐ టుక్ అప్ ది ఛాలెంజ్. దేవుని నామంలో ఎంతోమందికి బ్రతికించేలా చేసాం, కానీ చివరికి నా లైఫ్లో చూసినప్పుడు ఇట్ నెవర్ వెంట్ ఇన్ వెయిన్, బూమ్డ్ అప్ ఆల్ టుగెదర్. నాకు ఆ సంవత్సరము దీవెన చూడాలి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు హెచ్చించబడుతూనే ఉన్నా, దీవించబడుతూనే ఉన్నా. ఐ నో వన్ థింగ్, దేవుని నామంలో చేసిన దానికి దేవుడు ఎప్పుడో పట్టి పెట్టుకోడు. హీ ఈజ్ అ గాడ్ హూ కీప్స్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. అండ్ రియల్లీ ఐమ్ టెల్లింగ్ యు, ఆ దేవుని ప్రేమను చూపించాలి అనేది మన తలంపు కాదు. మానవ స్వభావం అంటే అరే నేను నా ఫ్యామిలీ సేఫ్ అవ్వాలి, ఈ టైంలో ఎట్లా బ్రతుకుతాం, మనం బ్రతికిపోవాలి, కేర్ఫుల్ అయిపోవాలి. గమనిస్తే దేవుడు ఆ రీతిగా ప్రేరేపించాడండి. ఈరోజు మీకు సవాల్ ఇచ్చాడు, అదే దేవుని ప్రేమను అనుభవిస్తున్న నీవు అటువంటి రీతిగా చేయగలుగుతున్నావా? ఎందుకంటే అక్కడ చూసినప్పుడు అదే ఉపమానంలో కొంతమంది దేవుని బిడ్డలని చెప్తున్న వారే దేవుని ద్వారా తునీకరించబడినప్పుడు, నాకు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, దాహం ఉన్నప్పుడు నీరు అవ్వలేదు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు అవ్వలేదు, అనారోగ్యంతో ఒంటి చూడలేదు, అన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు వారంటారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలితున్నావు, చెప్పు. దేవుడు ఏంటి నీ కొరకు ఆకలితో కూర్చుంటాడా? ఈరోజు అనుకుంటా దేవుడికి ఆకలేదు కదా, దేవుడికి కావాలంటే నేను ఇస్తానులే, దేవుడికి కావాలంటే నేను చేస్తానులే. కానీ అక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు? చదవండి, ఆ మాట చదవండి. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకును చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. మిక్కిలి అల్పుల్లో ఒక్కడికైనా మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు కూడా చేయలేదు.